గత దశాబ్ద కాలంగా ఈ పార్లమెంటు స్థానంలో వైసీపీకి ఎదురు లేకుండా గెలుస్తూ వస్తోంది. 2024 ఎన్నికల సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయనే నెపంతో అప్పటి వరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని వైసీపీ పక్కన పెట్టింది. ఆ స్థానంలో జిల్లాతో ఎటువంటి సంబంధం లేదని వ్యక్తిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించింది. కానీ ఆ అభ్యర్థి చిత్తుగా ఓటమి పాలు కావడంతో పాటు ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఓడిపోయారు. కథ ఇంతటితోనే ఆగిపోలేదు. వైసీపీ ఎంపీ అభ్యర్థి మద్యం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇదే కేసులో ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు కూడా వినిపిస్తూ ఉండడంతో వాళ్ళంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఇంతకీ అసలు కథ ఏంటో చూద్దాం. లిక్కర్ కేసు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొంతమంది వైసీపీ నేతల మెడకు చుట్టుకోబోతోందా? ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. అయితే సిట్ లోతుగా విచారణ చేస్తోన్న కొద్దీ ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారి పేరు కూడా తెరపైకి రాబోతుందనే వార్తలు ఆ నేతల్లో కలవరానికి గురిచేస్తున్నాయట. లిక్కర్ స్కామ్లో కూడబెట్టిన డబ్బుల్ని ఎన్నికల టైంలో ఒంగోలు పార్లమెంట్ స్థానంలో పంపిణీ చేశారని, ఇందులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేస్తున్నాయి కూటమి పార్టీలు. దీంతో రానున్న రోజుల్లో ఏం జరగనుందనే టెన్షన్ పట్టుకుందట ఫ్యాన్ నేతలకు. 2019లో ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి 2024లో టికెట్టును నిరాకరించింది అధినాయకత్వం. ఎంపీ మాగుంట కుటుంబంపై ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలు రావడంతో టికెట్ ఇవ్వకుండా పక్కనబెట్టింది. ఆఖరు నిమిషంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రంగంలోకి దింపింది. అదే టైంలో మాగుంట టీడీపీలో చేరి కూటమి తరపున ఒంగోలు ఎంపీ టికెట్ పట్టారు. దశాబ్దాల కాలంగా ఒంగోలు పార్లమెంటులో రాజకీయం చేస్తూ వస్తోన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి తన చతురతతో వైసీపీ క్యాండిడేట్ చెవిరెడ్డిని ఓడించారు. కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలతో సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికీ చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో చెవిరెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉందనే అభియోగాలతో ఆయన్ని సిట్ అరెస్ట్ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న ఈ స్కామ్లో చెవిరెడ్డితో పాటు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భాగస్వాములయ్యారనే వార్తలతో వారికి చెమటలు పడుతున్నాయట. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీలో కలవరానికి ప్రధాన కారణం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు మద్యం కుంభకోణం కేసులో రావటమే. 2024 ఎన్నికల అనంతరం ప్రకాశం జిల్లాలో అనాథగా మారిన వైసీపీని ఓ గాడిలో పెడుతూ వస్తోన్న వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. స్వతహాగా ఆర్థికంగా సంపన్నుడు కావటం, అలాగే అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉండటం, సాయం చేయటంలో ముందుండే వ్యక్తి కావడంతో జిల్లాలో వైసీపీ ఇప్పుడిప్పుడే కొద్దిగా గాడిలో పడుతూ వస్తోంది అనుకుంటున్న సమయంలో బూచేపల్లి పేరును సిట్ అధికారులు కేసులో చేర్చడంతో జిల్లా వైసీపీలో కలవరం ప్రారంభమైంది. 2024 ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పొదిలిలో మకాం వేశారు అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడి నుంచే పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న పలు నియోజకవర్గాలకు డబ్బులు సరఫరా చేశారు అనేది ఆరోపణ. ఆ డబ్బులు మద్యం కుంభకోణం నుంచి వచ్చినవి అని, అవే చేతులు మారి పొదిలి చేరాయి అని, పొదిలి నుంచి ఒంగోలు పార్లమెంటులో పలు నియోజకవర్గాల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థులకు అందాయి అని, ఆ డబ్బు పంపిణీల సమయంలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ కూడా ఉన్నారు అనేది అభియోగం. అయితే పొదిలి కేంద్రంగా రాజకీయం చేసిన చెవిరెడ్డి ఇక్కడ కొంతమంది తన మనుషులను పెట్టుకుని వారితో పెద్ద ఎత్తున మనీ ట్రాన్సాక్షన్స్ చేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మనీ డిస్ట్రిబ్యూషన్లో లోకల్, నాన్ లోకల్ వ్యక్తులు ఉన్నారని, వారిలో చాలా మంది కొద్ది రోజుల వ్యవధిలో ఆర్థికంగా శ్రీమంతులయ్యారనే టాక్ వినపడుతోంది. వారే ఇలా ఉంటే ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు అందుకుని ఉంటారని గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల వేళ కొందరు పోలీసులతో సహా రిటైర్డ్ ఉద్యోగులతో పెద్ద నెట్వర్క్ ని నడిపారట. ఆ సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపైనే నేడు సిట్ ప్రధానంగా దృష్టి సారించడంతో అందరి మనసుల్లో గుబులు మొదలైందట. దీంతో చెవిరెడ్డి జమానాలో పనిచేసిన ఉద్యోగులతో పాటు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా టెన్షన్ పడిపోతున్నారట. సిట్ పూర్తి నివేదిక సమర్పిస్తే తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోననే ఆందోళన మొదలైందట. ఇప్పటివరకైతే సిట్ మనీ లావాదేవీలను మాత్రమే బయటపెట్టిందట. ఇంకాస్త లోపలికి వెళ్లి ఎన్నికల సమయంలో చెవిరెడ్డితో సంభాషణలు జరిపిన లిస్ట్ బయటపెడితే పరిస్థితి ఏంటనేది ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీలో మొదలైన కలవరం. మద్యం కుంభకోణం ఆధారంగా ప్రకాశం జిల్లాలో వైసీపీని భూస్థాపితం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే వాదన వినపడుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీని నడపాలంటే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక్కడే కనిపిస్తున్నాడు. ఈ కేసుతో ఆర్థికంగా బలంగా ఉన్న బూచేపల్లి చేతులు కట్టేస్తే జిల్లాలో వైసీపీ డోలాయమానంలో పడిపోతుంది అనే స్కెచ్ వేశారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. మద్యం కేసులో ప్రస్తుతానికి చెవిరెడ్డి అరెస్టై జైల్లో ఉన్నారు. ఇదే కేసులో జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు కూడా రావడంతో ఇప్పుడు జిల్లాలోని వైసీపీ అయోమయంలో పడిపోయిందట.
బయటికి గంభీరంగా కనిపిస్తున్న అధ్యక్షుడితో పాటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కొంత నల్లతగానే ఉన్నారట. ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెవిరెడ్డిని ఇక్కడ పోటీ చేయించడం ఏంటి, అతనితో కలిసి పనిచేసినందుకు తాము కూడా ఇరకాటంలో చిక్కుకోవడం ఏంటని మదనపడుతున్నారట. మొత్తానికి ప్రకాశం జిల్లాలో కూటమి బలపడటానికి వైసీపీ దెబ్బ కొట్టేందుకు ఈ మద్యం కేసు బాగా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ కేసులున్నంత వరకు నాయకులు యాక్టివ్గా ఉంటారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది.